మనం ఏం పని చేసినా, కొత్తగా ఏ ప్రయత్నం మొదలెట్టినా, దేనిలో ఇన్వాల్వ్ అయినా రిజల్ట్స్ ఆశిస్తాం. ఇన్‌స్టంట్‌గా రావాలి. ఈరోజు మనం పని స్టార్ట్ చేసాం. రేపటికే రిజల్ట్స్ కనిపించాలి. 6 నెలలకే రిజల్ట్స్ కనిపించాలి. ఇలా మన మైండ్ సెట్ ఉంటదనమాట. మనం మనుషులం కదా! రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రిజల్ట్ కోసం చాలా యాంగ్జైటీతో ఉంటాం. మనం అనుకున్న విధంగా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. బ్రహ్మాండమైన రిజల్ట్ బయటికి రావాలి. ఇలా ఆలోచిస్తా ఉంటాం అనమాట. అది మానవ సహజం. అది మన నైజం. అయితే 99% ఆఫ్ ద టైమ్స్ 99% ఇది జరగదు. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేవి అద్భుతాల్లో, ఆకాశంలో జరుగుతాయి గానీ భూమి మీద జరగదు. చాలా సార్లు మీరు వినే ఉంటారు. చైనా ఎప్పుడు కూడా ఒలింపిక్స్‌లో టాప్ ఉంటది. ఒలింపిక్ లిస్ట్‌లో చైనా టాప్‌లో ఉంటదనమాట. అంటే ఈజీగా ఇన్‌స్టంట్‌గా వచ్చిందనుకున్నారా చైనాకి? వాళ్ళ ఎడ్యుకేషన్ కరిక్యులంలో 2 ఏళ్ల పిల్లోడిని, 3 ఏళ్ల పిల్లోడిని కూడా ఇప్పటి నుంచే చాలా చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్‌కి ట్రైన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటదనమాట. పిల్లల్ని స్పోర్టింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళ చేత జిమ్నాస్టిక్స్ చేయించడం, వాళ్ళ చేత పరుగు పెట్టించడం ఒకటా రెండా వాళ్ళతో విపరీతంగా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్స్ అండ్ స్కూల్స్ కఠినంగా ఉంటాయన్నమాట. వాళ్ళకి కరిక్యులమే అలా ఉంటదనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా డిజైన్ చేస్తారు. అలా ట్రైన్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు ట్రైన్ చేస్తారో తెలుసా? 20 ఏళ్ల తర్వాత జరిగే ఒలింపిక్స్‌కి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ట్రైన్ చేస్తారు. అది చూస్తే ఇంత టైం, ఇంత టైం పెట్టాలా? అంటే 20 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇచ్చేయాలా ఒకే దాని కోసం. అలా అనిపిస్తది గదా! కానీ ఇచ్చేయాలి. ఇదే దీనికి సొల్యూషన్ అనమాట. మనం ఒకటి పెద్దది ఆశిస్తున్నప్పుడు ఇన్‌స్టంట్ రిజల్ట్స్ వెంటనే కనిపించవు. దాని ఫలితాలు కనిపించవు. ఇది గూడా వినే ఉంటారు. చైనీస్ స్టోరీ ఒకటి. చైనీస్ బ్యాంబూ స్టోరీ అంటాం. ఒక చైనీస్ బ్యాంబూ నాటుతాం. నాటిన తర్వాత అది పెరుగుద్దో లేదో తెలీదు. అది మొక్కగా బయటకొచ్చుద్దో లేదో తెలీదనమాట. రోజు దానికి వాటరింగ్ చేయాలి. దానికి ఫెర్టిలైజర్స్ ఎయాలి. ఇలా చూస్తూ ఉండాలి. కానీ మనకు డౌట్ లోపల అసలిది మొలకెత్తుతుందా? మొలకెత్తదా అని. 4 ఏళ్ల పాటు వెయిట్ చేశాక ఐదో ఏడాది అది గనక మొలకెత్తితే 90 రోజుల్లో మనకు కంప్లీట్‌గా వెదురు అనేది ఫుల్‌గా పెరిగిపోయిద్దనమాట. 15, 20 ఫీట్లు. 4 ఏళ్ళు ఆ బ్యాంబూ ట్రీ కోసం వెయిట్ చేస్తాం గదా! 4 ఏళ్ళు దాన్ని ప్రేమతో దాని చుట్టూ వెళ్ళి యాంగ్జైటీ ఎక్కువ తెచ్చుకోకుండా దానికోసం వెయిట్ చేస్తుంటాం గదా! యువత ఈ రోజుల్లో ఇన్‌స్టంట్ రిజల్ట్స్ కోరుకుంటారు. అంటే ఇప్పటికిప్పుడు కనిపించాలన్నీ. ఇప్పటికిప్పుడు మార్పు చూపించాలి. అది అన్ని వేళలా, అన్ని సార్లు సాధ్యం కాదు. మన వర్క్ అనేది స్పాంటేనియస్‌గా, ఇన్‌స్టంట్‌గా ఉండాలి. ఫలితాలు కాదు. మన వర్క్ ఈ రోజే రిజల్ట్స్ వస్తే ఎంత ఎక్సైట్ అయ్యి పని చేస్తాం. ఎంత ఎంతూజియాజంతో పని చేస్తాం. అలా మన వర్క్‌లో కనిపించాలది. అంటే వర్క్‌లో రిజల్ట్స్‌ని విజువలైజ్ చేసుకోవాలి. అంతేకాని రిజల్ట్స్ ఫిజికల్‌గా ఈ రోజే కనిపిస్తాయి. ఈ రోజే మన రిజల్ట్స్ వస్తాయని మాత్రం అస్సలు అనుకోవద్దు. దీనికి చాలా ఉదాహరణలున్నాయి. ఆల్మోస్ట్ నా లైఫ్‌లో కూడా ద ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ 20 సంవత్సరాలు నా లైఫ్‌లో మామూలు టఫ్ లైఫ్ కాదు. మామూలు కష్టం పడలేదు. కష్టపడుతూనే ఉన్నాననమాట. సో, ఏ ఫలితం కనిపించాలన్న లైఫ్‌లో ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. కొన్నిసార్లు ఇయర్స్ పట్టొచ్చు. కొన్నిసార్లు డికేడ్స్ పట్టొచ్చు. కానీ వెయిట్ చేయండి. వ్లాదిమిర్ లెనిన్ చెప్పినట్లు దేర్ ఆర్ డికేడ్స్ వేర్ నథింగ్ హ్యాపెన్స్ అండ్ దేర్ ఆర్ వీక్స్ వేర్ డికేడ్స్ హ్యాపెన్.